హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లో వొలటిలిటీ ఎక్కువగా నడుస్తుంది. అయితే ఈ వొలటిలిటీలో మనము ఏం చేద్దామో లాస్ట్ వీడియోలో మనము నిఫ్టీ గురించి ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో అది కూడా చూద్దాము. ఈ వీక్లో ఒక రెండు మంచి స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మిత్రులకు, మీ పరిచయంలో ఉన్న వాళ్ళకి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ లింక్ వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీక్లో మనం వచ్చే స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు నిఫ్టీ గురించి ఫస్ట్ అనాలిసిస్ చేసుకుందాము. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసి అనాలిసిస్ కూడా నేను చేస్తున్నాను. కానీ ఈ అనాలిసిస్ చేసింది మొత్తం నేను తీసేస్తాను, ఎందుకంటే తీసేస్తే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈజీగా పడుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ దీంట్లో మనకు ఏమైందంటే, మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే వెళ్ళిపోయాను. ఇక్కడ దీంట్లో నిఫ్టీలో ఒక ప్యాటర్న్ ఏర్పడింది. ఈ ప్యాటర్న్ని మనం ఏమంటామో మీకు కూడా తెలుసు. అయితే డ్రా చేసినాక మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి. ఓకే, అయితే ఈ ప్యాటర్న్ని మనం ఏమంటామంటే రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ మనం అంటాము. అయితే ఎవరికైతే తెలియదో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ని మనము రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ అంటాము. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, చూడండి, మీకు ఒక మంచి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే యాక్చువల్లీ ప్రతి ఒక్కసారి అంటే రైజింగ్ బ్రిడ్జ్ ఎట్లా అవుతుందో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇటు నుంచి మార్కెట్ ప్రైస్ పైకి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ పైన ఈ రేంజ్లో ఒక హై వెళ్ళిన తర్వాత అటు నుంచి మార్కెట్ కిందికి వచ్చేస్తుంది. అయితే సేమ్ టు సేమ్ అదే పాయింట్లో ఏం చేస్తుందంటే సెకండ్ సారి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇటు నుంచి పైకి వెళ్తుంది. అయితే పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మంచి రెజిస్టెన్స్ తీసుకొని అటు నుంచి మళ్ళీ ఒకసారి మార్కెట్ కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత ఇదే ట్రెండ్ లైన్ని కరెక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని అటు నుంచి మార్కెట్ పైకి వెళుతుంది. అంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్గా ఇక్కడ 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ని. కాబట్టి మనం అనుకుంటున్నాము ఇటు నుంచి మార్కెట్ అప్ సైడ్లో వెళ్తుంది. కరెక్ట్గా ఇదే జోన్లో మార్కెట్ ఇటు నుంచి పైకి వెళుతుంది చూడండి. కాబట్టి మనము దీనికి రైజింగ్ బ్రిడ్జ్ అంటాము. అయితే ఈ రైజింగ్ బ్రిడ్జ్లో మనకు బెనిఫిట్ ఏమవుతుందంటానంటే, ఇటు నుంచి మార్కెట్ కరెక్ట్గా సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళుతుంది చూడండి. అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము లాస్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ ఈ స్టాక్లో రెండు స్టాక్లో మనకు ఒక మంచి రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేసిందంటే ఫ్రెండ్స్ 1:1 స్టాక్ మనకు బోనస్ అనేది ఇచ్చింది. ఎవరి దగ్గర అయితే 100 షేర్స్ ఉన్నాయో వాళ్ళది ఆల్మోస్ట్గా 200 షేర్స్ అవుతాయి. అయితే దీన్ని చూసి మనకు ఒక మంచి మార్కెట్లో ఒక మంచి బుల్ ర్యాలీ వస్తుందని మనం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ వీక్లో మనం రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేస్తున్నాం కదా. అందుట్లో ఒక మొదటి స్టాక్ అనేది ఆ స్టాక్ పేరు డాటా మ్యాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్. అయితే ఈ స్టాక్ని మనము ఆల్మోస్ట్గా మనం ఏదైనా స్టాక్, ఈ స్టాక్ అని కాదు, ఏదైనా స్టాక్ ఆల్మోస్ట్గా మనం వీక్లీ క్యాండల్లో మనం ఎక్కువగా అనాలిసిస్ చేస్తూ ఉంటాము. అయితే ఈ స్టాక్ని ఎందుకు తీసుకున్నానంటే అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అయితే మనం కొద్దిగా బ్యాక్ వెళ్దాము. బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి, మార్కెట్ ఈ స్టాక్ ఆల్మోస్ట్గా ఈ జోన్ నుంచి ఈ జోన్ వరకు ఒకటే జోన్లో ట్రేడ్ చేసింది. ఆల్మోస్ట్గా ఎంత ఓకే, ఈ జోన్ వరకు అనుకుందాం మనము. అయితే ఈ షాడో అంత ఇంపార్టెంట్ ఉండదు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ జోన్ వరకు, అయితే ఈ జోన్లో ఇక్కడ 2021 ఓకే. అయితే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినది ఎంత 2000 ఆల్మోస్ట్గా 23. అంటే ఈ స్టాక్ ఎవ్రీ 2 ఇయర్స్లో బ్రేక్అవుట్ ఇస్తుంది. ఎవ్రీ 2 ఇయర్స్లో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అటు నుంచి ఒక మంచి ర్యాలీ వచ్చేస్తుంది. అంటే ఈ డీప్ ఎంత ఉందో ఈ డీప్ కంటే ఎక్కువ టార్గెట్ మనకు ఇచ్చేస్తుంది. 317 నుంచి ఆల్మోస్ట్గా ఇక్కడ చూస్తే మనకు 700 ఎంత 700. అంటే ఆల్మోస్ట్గా మనకు ఈ స్టాక్ ఇటు నుంచి 95% రిటర్న్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా మనం చూస్తే ఆల్మోస్ట్గా ఇదే ప్యాటర్న్ ఇక్కడ మనకు, ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ తీసుకుంటాను. ఇక్కడ 2 ఇయర్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మనకు ఎప్పుడైతే ఈ స్టాక్
టార్గెట్ మంచి ఇచ్చిందో అదే విధంగా ఇక్కడ కూడా మనకు ఒక మంచి 2 ఇయర్స్ గ్యాప్ కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, కన్సోలిడేషన్ కనిపిస్తుంది, గ్యాప్ అని కాదు, 2 ఇయర్స్ కన్సోలిడేషన్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఈ పాయింట్స్లో మీరు డ్రా చేస్తే ఇటు నుంచి కంప్లీట్గా ఈ జోన్ వరకు చూడండి, ఇక్కడ కూడా ఒక మంచి మనకు రెక్టాంగిల్ ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బ్రేక్అవుట్ ఏ ఇయర్స్లో మనకు ఇచ్చేసింది అంటానంటే ఆల్మోస్ట్గా 2023లో హై ఏదైతే ఉండేనో, అయితే ఆ 2023 హైని ఇప్పుడు 2025లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ 2 ఇయర్స్ మనకు గ్యాప్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే కన్సోలిడేషన్ అయ్యింది, 2 ఇయర్స్ కన్సోలిడేషన్ అయిన తర్వాత ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్స్ ఈ డాటామాటిక్స్ గ్లోబల్లో బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్స్ 770లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే ఇటు నుంచి కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా మనం ఆల్మోస్ట్గా ఈ స్టాక్లో 700 వరకు మనము బై చేసుకోవచ్చు. అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్స్ కన్నా బ్యాక్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ క్యాండిల్ లో ఏదైతే ఉందో ఈ లోని మనము స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అది ఎంతనంటే ఆల్మోస్ట్గా 635. అయితే 635 మనకు క్లోజింగ్ బేసిస్లో మనకు బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే ఈ స్టాక్లోకించి ఎగ్జిట్ అయిపోవాలి. అయితే టార్గెట్ ఎంత అవుతుంది? టార్గెట్ మీరు చూస్తే డాటామాటిక్ గ్లోబల్లో 700 ఇక్కడ ఉన్న రెజిస్టెన్స్ చూస్తే 750 రెజిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఇది 250 పాయింట్స్ ఉన్నాయి. అయితే ఈ 250 పాయింట్స్ 750లో మనం యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్గా మనకు 1000 రూపీస్ టార్గెట్ అవుతుంది డాటామాటిక్స్ గ్లోబల్లో. అయితే ఈ స్టాక్ని మనము బై చేసుకోవాలంటే మీకు మళ్ళొకసారి చెప్తాను, 770 నుంచి 700 వరకు మనం ఈ స్టాక్లో బై చేసుకోవచ్చు. టార్గెట్ పెట్టుకోవాలంటే 1000 రూపీస్ టార్గెట్ మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఎస్ఎల్ పెట్టుకోవాలంటే మనము 635 ఎస్ఎల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఏదైనా స్టాక్లో మీకు నేను అనాలిసిస్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ నేను రికమెండేషన్ ఇస్తలేను, నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను. నేను ఏదైతే చెప్తానో మీరు దీనికి రికమెండేషన్ అనుకోకండి. మీకు రికమెండేషన్ ఇవ్వడానికి టిప్స్ ఇవ్వడానికి నేను సేబీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్. ఈ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నా అనుభవం అనేది మీకు నేను షేర్ చేస్తున్నాను యాజ్ పర్ ఎడ్యుకేషన్ పర్పస్గా అంతే, కానీ మీరు దీనికి వేరే విషయం తీసుకోకండి. అయితే ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్, ఈ వీక్లో మనం అనాలిసిస్ చేసేది. ఆ స్టాక్ పేరు తమిళనాడు పెట్రో. ఏది? తమిళనాడు పెట్రో. ఓకే, ఈ స్టాక్ని ఎందుకు తీసుకుంటున్నానో, ఈ స్టాక్ కూడా చాలా సేమ్ టు సేమ్ మనకు అదే ప్యాటర్న్, అంటే మనం డాటామాటిక్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఏర్పడిందో ఈ స్టాక్ ప్యాటర్న్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఏర్పడింది ఫ్రెండ్స్. అయితే చూడండి, మీకు కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే వీక్లీ క్యాండిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. అయితే కొద్దిగా బ్యాక్ వెళ్దాం మనము. అయితే ఇటు నుంచి ఓకే. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నేను ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ నేను డ్రా చేస్తాను చూడండి. ఆల్మోస్ట్గా ఈ స్టాక్ కూడా కరెక్ట్గా మనకు ఇదే జోన్లో, అంటే ఇక్కడ చూస్తే ఇటు నుంచి ఇటు వరకు ఇక్కడ ఉండేది ఎంత? 2018. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్స్ ఎంత? 2021. అయితే మనము ఈ ఇయర్స్ పరంగా చూస్తే 3 ఇయర్స్ మనకు ఒక మంచి కన్సోలిడేషన్ జోన్ తర్వాత ఇక్కడ మనకు బ్రేక్అవుట్ వచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్గా మనకు 50 రూపీస్ బ్రేక్అవుట్ పాయింట్ లభించింది. అయితే 50 రూపీస్ నుంచి ఆల్మోస్ట్గా ఈ స్టాక్ ఎంత? 145 వెళ్ళింది ఫ్రెండ్స్. 145 అంటే మీరు చూస్తే ఆల్మోస్ట్గా మీకు 95% మీకు ప్రాఫిట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఈ తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్. అయితే ఈ స్టాక్ని మనము ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇక్కడ ఏ విధంగా అయితే 3 ఇయర్స్ గ్యాప్ కన్సోలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చేసిందో, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక మంచి మనకు రిటర్న్ ఇచ్చింది. ఇదే విధంగా మనం చూస్తే ఇక్కడ కొద్దిగా ఇప్పుడు ఫస్ట్ ముందరికి వెళ్దాము. ఈ వీక్లో క్లోజింగ్ ఇచ్చింది. అయితే ఇక్కడ కూడా కొద్దిగా మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, రెక్టాంగిల్ ప్యాటర్న్ కొద్దిగా డ్రా చేసుకుందాము. ఈ ప్యాటర్న్ని రెక్టాంగిల్ ప్యాటర్న్ మనం అంటాము. మీకు తెలుసు ఉంటే కామెంట్ బాక్స్లో ఓకే అంటాను పెట్టండి, తెలియకుంటే మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ ఎంత? 2022.
ఓకే, ఇక్కడ 2025 ఈ ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఏదైతే కరెంట్ ఇయర్ ఏదైతే నడుస్తుందో అది మీకు తెలిసే ఫ్రెండ్స్, తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ది. అయితే 2022, ఓకే, ఇప్పుడు నడిచేది ఎంత 2025 ఇయర్. అయితే మనము ఈ రెండు దాంట్లో మధ్యలో మనము డిఫరెంట్ చూస్తే 3 ఇయర్స్ డిఫరెంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎంత 3 ఇయర్స్ డిఫరెంట్. మనం లాస్ట్ బ్యాక్ సైడ్లో ఎంత ఇయర్స్ డిఫరెంట్ చూసినామో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అదే డిఫరెంట్ మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ 3 ఇయర్స్ కన్సిడరేషన్ అయిన తర్వాత ఈ స్టాక్ కూడా ఇక్కడ కరెక్ట్గా ఇదే జోన్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్. అయితే మనము ఈ స్టాక్ని బై చేసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో 110 నుంచి కొద్దిగా దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనము 100 రూపీస్ వరకు కూడా ఈ స్టాక్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు. కానీ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే మనకు బ్రేక్అవుట్ ఈ ఇచ్చిన దానికన్నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది ఆ బ్యాక్ సైడ్ ఉన్న క్యాండల్లో మనకు స్టాప్ లాస్ అవుతుంది. అంటే ఎస్ఎల్ ఎంత అవుతుంది దీంట్లో మనకు 95 రూపీస్ మనకు ఎస్ఎల్ అవుతుంది. అయితే ఎస్ఎల్ని మీరు ఇంకో విధంగా కూడా మీరు డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హరిజంటల్ లైన్ తీసుకున్న తర్వాత ఈ హరిజంటల్ లైన్ని మీరు ఒకసారి ఇక్కడ ఈ రేంజ్లో మీరు డ్రా చేస్తే దీనికన్నా లో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆ స్టాప్ లాస్ చాలా చిన్నగా అవుతుంది, హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఈ హరిజంటల్ లైన్ని మీరు స్టాప్ లాస్గా మీరు భావించకండి. స్టాక్ ఏమవుతుందంటే ఒక వీక్లో ఫాస్ట్గా పెరిగితే అటు నుంచి కొద్దిగా కన్సల్టేషన్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ అటు నుంచి డౌన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండల్ నుంచి దాని బ్యాక్ సైడ్ అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ మనకు రెడ్ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్. రెడ్ క్యాండల్ ప్లస్ ఈ వీక్లో క్లోజింగ్ అయిన క్యాండల్ సేమ్ ఉన్నందుకు దానికి మనం స్టాప్ లాస్ పెట్టుకోలేము. అయితే దాని వెనకాల ఉన్న క్యాండల్ ఏదైతే ఉంటుందో ఈ క్యాండల్ ఉంటుంది, ఈ క్యాండల్లో మనము స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాము. ఓకే, కాబట్టి 95 రూపీస్ మనకు స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది కూడా దీంట్లో ఒక మంచి టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి ఆల్మోస్ట్గా మనకు 40 నుంచి 50 పాయింట్స్ మనకు ఇంక్రీజ్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే 50 పాయింట్స్ ఇంక్రీజ్ అయినా సరే మనకు 110 ఈ ప్రైస్లో మీరు ఒకసారి మరి మీరు బై చేసుకున్నట్టుగా అయితే మీకు టార్గెట్ వచ్చేస్తుంది 50 రూపీస్. అయితే ఈ 50 రూపీస్ని మనము 110లో యాడ్ చేసుకుంటే మన టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎంతనంటే ఆల్మోస్ట్గా 160. ఈ 160 ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు సేఫ్గా 150 టార్గెట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అది మీకు మీ రిస్క్ పరంగా మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అనాలిసిస్ మనం తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్లో మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.